మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ప్రశస్తమైన రోజును ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. మేల్కున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యో, అంతా అయిపోయింది కదండి, క్రిస్మస్ అయిపోయింది కదా, ఇంకా రిలాక్స్ అవుతున్నామంటున్నారా? అయ్యో, యేసు ప్రభువును ఆరాధించటం మన జీవిత దినములంతా కొనసాగించాలి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. పండగ సంతోషం కాదండి, ప్రభువునందు ఆనందించడం నిజమైన క్రైస్తవ జీవితం. ఒక చిన్న మాట ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి తండ్రి, నీ గొప్పతనాన్ని గురించి ధ్యానించి, నీ ప్రేమను గురించి మరొకసారి నీ అందు ఆనందించుటకు, నీ ఆశీర్వాదములతో దీవించబడుటకు, మా ముందున్న నూతన సంవత్సరంలో నీ సాక్షులుగా జీవించుటకు, నీ దీవెన పొందుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రేక్ తీసుకోవద్దండి. మళ్ళీ డిసెంబర్ 31 1వ తారీఖు మళ్ళీ ఎక్కడ లేని భక్తిని చూపిద్దాం. కొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు కొత్త కొత్త తీర్మానాలు చేద్దాం, మంచి మంచి వాగ్దానాలు పొందుదాం అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, ప్రభు ప్రేమను ధ్యానించి, ఆయన చేసిన మేళ్లు తలంచి ఆయన్ని స్తుతించడానికి ఇది ఎంతో చక్కటి అవకాశం. యేసు ప్రభు నిజంగానే ఈ లోకంలో జన్మించాడు అన్నది నమ్ముతున్నారు కదా? నిజమండి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఇంచుమించు జీవించాడు. 30 సంవత్సరాలు ఆయన అజ్ఞాతంగానే ఉన్నాడు, కానీ 3.5 సంవత్సరాల్లో గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోక రాజ్యం ఉందన్న సంగతి మనుషులకు గుర్తు చేశాడు. పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? ఒక మనిషి మారుమనసు పొందాలి, తన పాపముల కొరకు పశ్చాత్తాపడాలి అని స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిగా ఉపమానాలతో వివరించాడు. ఇవాళ మాలాంటి సేవకులు ప్రసంగిస్తున్నామంటే ఆ ప్రభు యొక్క సందేశాల్లోని సారమే, ఆయన పరిశుద్ధ లేఖనాలలోని విషయాలేనండి మాకు ఆధారం. అవును, ఆయన ప్రేమ మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. మనం మారాలి అని ఆశపడుతున్నాడండి. మనం ఆయనతో కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇది యేసుక్రీస్తును చూసిపోయే భక్తి కాదండి. దేవుణ్ణి చూసొచ్చాం, మొక్కొచ్చాం అనే వాళ్ళు అంటారు, కానీ దేవునిని కలిగి క్రీస్తుతో సహవాసం చేస్తూ మనకు తోడై ఉన్న ప్రభువుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండటం నిజమైన క్రైస్తవ జీవితం. యేసును కలిగిన వారు లోకాన్ని త్యజిస్తారండి. ఆయన నీతిని ప్రేమించేవాడు దుర్నీతిని ద్వేషించేవాడు. క్రీస్తు సంబంధమైన వాడు, క్రీస్తును ప్రభువు నామమును అంగీకరించిన ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మీ జీవితంలో మార్పు కలిగిందా? ప్రభువు మిమ్మల్ని దర్శించిన కాలం మరొక సంవత్సరం నేను మీ కొరకు రక్షకుడిగా వచ్చి ఉన్నానన్న సందేశాన్ని గత దినాలంతా మనం వింటున్నాం కదా, ఆయన మీ రక్షకుడిగా చేసుకున్నారా? యేసు ప్రభు ఆయన వచ్చింది మనల్ని ఆశీర్వదించి, స్వస్థపరిచి, దీవించి వెళ్ళిపోవటానికి కాదు, మనల్ని శాశ్వతంగా మన పాపముల నుండి వాళ్ళని విడిపించడానికి, మరణము నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ఆయన ఎంతగానో ప్రేమించిన యెరూషలేములో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో బోధలు చేశాడు. ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఎన్నోసార్లు ఆ దేవాలయంలో ఉన్న పరిస్థితులను చక్కబెట్టడానికి, సరిదిద్దడానికి, పరిశుద్ధపరచడానికి ప్రయత్నించాడు. కానీ ఆనాటి పరిచయులు, శాస్త్రులు, ఆనాటి యూదులు అనబడిన వారు మత వైరాగ్యంతో ఉన్నామన్నవారు ఆయన్ని అంగీకరించలేదు. ఈరోజు కూడానండి, యేసుని ఎరగని వారందరూ యేసుని గురించి చెప్పగానే అగ్గగ్గలాడుతున్నారు. మొదటిసారిగా ప్రభువును నమ్మిన వారు ఎంత గొప్ప దేవుడైనా మేము ఎక్కడ చూడలేదు ఇటువంటి దేవుణ్ణి అని, మేము చేసిన భక్తి జీవితంలో ఇటువంటి అనుభవాలు మాకు ఎక్కడ దొరకలేదని ప్రభువునందు ఎంతగానో ఆసక్తి కలిగి ప్రేమిస్తున్నారు. అయితే పుట్టక నుంచి యేసుప్రభుని ఎరిగిన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడండి. ఎన్నో ఇటువంటి క్రిస్మస్లు చూసేసి ఎన్నోసార్లు బైబిల్లో వాక్యాలన్నీ వినేసి
అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు నిజంగా బ్రెయిన్తో, మెదడుతో లేక మెట్ట సిద్ధాంతంలాగా వారి భక్తి ఉంది, కానీ అంతరంగంలోనికి వారు క్రీస్తుని అంగీకరించలేదు. మీరు అలాంటి వారు ఉన్నారా ఏంటి? యేసుప్రభు లూకా సువార్త 20వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాం చూడండి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ఏ పట్టణం? బెత్లెహేము కాదు, బెత్లెహేము పక్కనే ఉన్న యెరూషలేము పట్టణం. బెత్లెహేము గ్రామం. ఆయన యెరూషలేముకు బెత్లెహేము నుండి కాలినడకన వచ్చి అనేక సార్లు దేవాలయంలో బోధించాడు. ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులను గద్దించాడు, దిద్దటానికి ప్రయత్నించాడు. ఆ పట్టణాన్ని చివరిసారిగా ఆయన దర్శించినప్పుడు ఆయన కొండెక్కి కూర్చొని, ఇప్పుడు కూడా ఆ స్థలం ఉందండి, యేసుప్రభు ఏడ్చిన ఆ స్థలంలో ఒక చర్చి కట్టారు యెరూషలేములో. అక్కడ కూర్చుంటే ఆ యెరూషలేం పట్టణం అంతా కనపడుతుంది. ఒలీవ కొండలు, కల్వరి కొండ, ఇక్కడున్న సియోను కొండ, ఆ ప్రదేశాలన్నీ చక్కగా కనపడతాయి. ఆ పట్టణం అంతా అందంగా కనపడుతుంది. ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు? అది దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు దీవించిన పట్టణం, అది దేవుడు ఏర్పరచుకున్న వాగ్దాన భూమి. అక్కడ దేవాలయం ఉన్నది, దేవుని సన్నిధి గుర్తుగా ఉన్నది. ఆ సియోను కొండ గురించి బైబిల్లో ఎన్నో విషయాలు మనం వివరిస్తున్నాం. అటువంటి స్థలంలో ఆయన అన్యాయపు తీర్పు తీర్చి ఆయన్ని సిలువకు అప్పగించబోతున్నారన్నది, ఆయన అంగీకరించకుండా తృణీకరిస్తున్నారన్నది గ్రహించినప్పుడు ప్రభు అక్కడ కూర్చొని ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న నీకెంతో మేలు. అరే, క్రిస్మస్ అయిపోయింది అంటున్నారు 25వ తారీఖు, కానీ సమాధానమును ఇవ్వటానికి వచ్చాడు. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అన్న చెప్పిన మాటను మీరు నమ్మారా? మీ హృదయాలలో ఆ సమాధానాన్ని పొందారా? పాపమున్న చోట సమాధానం ఎక్కడుందండి? పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు సమాధానంతో పొమ్మన్నాడు ప్రభు. ఆయన దగ్గరకు వచ్చిన పాపులను శుద్ధీకరించి సమాధానంతో పంపించాడు, స్వస్థపరిచి పంపించాడు. మరి ప్రభువును ఆరాధిస్తున్నామన్న మనం నిజమైన సమాధానాన్ని పొందామా? ఈ సంవత్సరాంతంలో కూడా ఇంకా కలవరాలతో, గొడవలతో, మిస్అండర్స్టాండింగ్స్తో, చిన్న చిన్న విషయాలతో రభస చేసుకుంటూ, దేవాలయాల్లో కూడా పోటీలు పడుతూ, అల్లరులు చేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ, అయ్యో దేవుని దుఃఖపరుస్తున్నాం కదా. పండగని పేరు చెప్పి కోపతాపాలకు చోటిచ్చినప్పుడు, పండగలో దేవుని ఆనందము కాకుండా మానవుని యొక్క శారీర ఉద్రేకంతో చప్పట్లు, డప్పులు కొట్టి ఏంటేంటో చేసి దేవుడిని దుఃఖపరుస్తున్నప్పుడు ఆయన ఏడవడా? ఏంటి నా చిన్ననాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు? నన్ను ఆరాధించేవారు కనబడరే? వారి హృదయాలను కుమ్మరించకుండా వారి శరీర ఉద్రేకాలతోనే అందరిలాగానే ఆర్భాటాలు చేస్తున్నారే కానీ విశ్వాసులుగా, ఆధ్యాత్మిక వ్యక్తులుగా విరిగి నలిగిన హృదయంతో నన్ను ఆరాధించడం లేదే అని ప్రభువు చూచినప్పుడు ఎంత దుఃఖిస్తున్నాడు. ఈరోజు కూడానండి సమాధానమైన సంగతులు నీ వద్దకు తీసుకొచ్చాను, నువ్వు దాన్ని అర్థం చేసుకోవటం లేదు. యేసుక్రీస్తు జననం పాపము నుండి మనల్ని విడిపించడం కొరకు వచ్చాడండి. ఆయనకి యేసు అని పేరు పెడతాం, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. పాపంలోనే బ్రతుకుతూ నేను క్రైస్తవుడు అని చెప్పుకునే వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరచడం లేదా? నీ ఇష్టానుసారంగానే బ్రతుకుతూ నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నానంట వల్ల ప్రయోజనమేముంది? నీ కొరకు సమాధాన సంగతులను తీసుకొచ్చాను, కానీ నీవు అవి తెలుసుకోవటం లేదు, గ్రహించటం లేదు, అంగీకరించటం లేదు. 43వ వచనం కూడా చూస్తే, ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. సంవత్సరాంతంలో ఒక చాయిస్ ఇస్తున్నాడంటే దేవుడు మనకి, నీ కొరకు రక్షకుడు ఉన్నాడు, నిన్ను విమోచించేవాడు ఉన్నాడు అని ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు తన హెచ్చరికనే వస్తున్నాడు అన్న సంగతి మర్చిపోయి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామేమో కానీ, నన్ను రక్షించడానికి వచ్చిన ప్రభువును నా వ్యక్తిగత రక్షకుడిగా నేను చేసుకోవాలి,
నా పాప బంధకముల నుంచి నేను విడిపించబడాలి, నా బలహీనతల నుంచి నేను స్వస్థపడాలి, క్రీస్తు రక్తములో నేను కడగబడాలి, నా ముందున్న సంవత్సరంలో దీవెనకరమైన జీవించటకు నేను సిద్ధపడాలి అనే ఆశ లేకుండా ఉన్న క్రైస్తవుడా, విశ్వాసి, ప్రయోజనం లేదు. నిన్ను దర్శించు కాలము నీవు ఎరగకుంటివి. ఇది ఎందుకు ప్రభు మనకి మరల ఇలా సందేశాలు ఇస్తున్నాడండి. ఆయన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు, ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన ఈ మనుషుల మాటలు కాదు, దేవుడు నిన్ను 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 చూచి మాట్లాడుతున్నాడు. సంవత్సరాంతంలోకి వచ్చేసావు, అన్నీ అయిపోయి నీవు ఏమైనా మారు మనసు ఉందా, పశ్చాత్తాపం ఉందా, విరిగిన హృదయం ఉందా, తీర్మానం చేసుకున్నావా, ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించావా, ఆయనతో సహవాసం కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా? ప్రభువుని ఇటువంటి సమయంలో ఇంకా నిర్లక్ష్యం పెడితే తెలియక చేసిన వాడికి కొద్ది దెబ్బలండి, తెలియక చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు తగ్గుతాయి. యేసుని ఎరగని వారు ఎందరో ఉంటుండగా మళ్ళీ 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 నువ్వే యేసుక్రీస్తుని గురించి వింటూ ఇంకా ఆయనకి లోబడకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఏమన్నాడు చూడండి. గనుక నీ శత్రువులు నిన్ను చుట్టుగట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయక నీ దినములు వచ్చునని చెప్పాను. డోంట్ థింక్ అండి, మనం ఏం చేసినా పర్వాలేదు అనుకోకండి, ప్రభు క్షమిస్తాడులే అని ఊరుకోకండి. క్షమిస్తాడు ఆయన, దీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ క్షణమాత్రమైన కోపం ఉంటుంది. ఇంటింట వెళ్ళి బెత్లెహేములో యోసేపు మరియలు, నా భార్య ప్రసవంతో ఉంది, కొంచెం స్థలం ఇవ్వండి అంటే స్థలం లేదని నెట్టేశారండి. సత్రానికి వెళ్ళాల్సి వచ్చింది చివరికి. ఎంతమంది బంధువులు ఇంటికి వెళ్ళారు, ఎంతమంది తెలిసిన వారి ఇంటికి వెళ్ళారు, ఎంతమంది పెద్ద పెద్ద గృహాలు ఉన్న వారి ఇంటికి వెళ్ళారో తెలియదు. కానీ ఎవరు యేసు ప్రభువుని భరిస్తున్న మరియను చేర్చుకోలేదు. ఏం జరిగిందో చూడండి. హేరోదు రాజు ఆ జ్ఞానులు తనని మోసగించారు, అపహసించారని తెలుసుకొని ఏం చేశాడో ఒక్కసారి చూస్తే చాలా వేదనగా ఉంది ఈ విషయం. ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరికగా ఉంది మనలో అనేకులకు. ప్రభువు లేని చోటు మరణాన్ని ఉంటుందండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో, ఆ జ్ఞానులు తన్ను అపహసించినట్టు హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరం వదుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించను. ప్రతి ఇంటిలో ఏడుపు వచ్చిందండి. యేసు ప్రభువు లేని చోట ఏడుపే. లాజరు చనిపోయినప్పుడు మార్త పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడల నా సహోదరుడు చావకుండాను. ఆ తర్వాత మరి వచ్చి చెప్పిన మాట కూడా అదే, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడల నా సహోదరుడు మరణించకుండాను. అవును, నన్ను విడిచిన వారు మరణాన్ని స్నేహిస్తారని ప్రభు చెప్పారు. నేనే జీవమును సత్యమును మార్గమును అన్నాడు. డోంట్ టేక్ ఇది ఒక ఆప్షన్ అనుకోకండి. ప్రభువు అంగీకరిస్తే ఏముంది, అంగీకరించకపోతే ఏముంది, రక్షించబడితే ఏంటి, రక్షించబడకపోతే ఏంటి, ప్రభు నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోపోతే ఏంటి, వాక్యానుసారంగా జీవిస్తే ఏంటి, లేకపోతే ఏమవుతుందట అని నిర్లక్ష్యంగా ఉండకండి. చాలాసార్లు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. 365 రోజులు ప్రభు నిన్ను దర్శిస్తూనే ఉన్నాడండి. అనుక్షణము నీ మనస్సాక్షి ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. అనేక సందర్భాలలో పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తూనే ఉన్నాడు. నీ నడత సరిలేదు, నీ ప్రవర్తన సరిలేదు, నీ జీవితము సరిలేదు, నీవు దేవునికి ఇష్టడుగా లేవన్న సంగతిని నీవు గ్రహించుకుంటూనే ఉన్నావు, కానీ అంగీకరించటం లేదు. ఒకవేళ ఈ అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసినట్టు నీవు అంధకారంలో ఉన్నావేమో. చివరి అవకాశం ప్రభు ఇస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ముందు ప్రభువును నీ రక్షకుడిగా అంగీకరించి నీ పాపముల కొరకు పశ్చాత్తాపడితే కొత్త జీవితాన్ని ఇవ్వటానికి, దీవించబడిన వాడిగా బ్రతకడానికి దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఒక్కొక్కరిని ప్రభు ఎంతగానో ప్రేమించాడు, ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు. ఏ ఒక్కడు నశించుట ఇష్టం లేదన్న ప్రభు త్వరలో రారాజుగా రాబోతూ ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఉంటే
శరీర మరణమే కాదండి, భయంకరమైన అగ్ని గంధకములతో మండే గుండములో పాడవేయబడతాం. అది రెండవ మరణం, అది శాశ్వతమైన మరణం. అక్కడ పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన నరకం నుండి తప్పించుటకే ప్రభు జీవాధిపతిగా మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన సంగతి గ్రహించి మన జీవితాలను ఆయనకి సమర్పించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇంకా నిర్లక్ష్యతతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. దానంతటదే సమస్తము జరుగుతున్నవని, మేము బాగానే ఉన్నాములే, కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తామని నిర్లక్ష్యంగా ఉండి నీ ఉగ్రతకు గురికాక మా శత్రువుల చేతికి చిక్కిపోక, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్న అపవాది ఉచ్చుల్లో నుంచి మేము తప్పించుకున్నట్టుకు యేసే రక్షకుడని, ఆయన కౌగిల్లో చేరినప్పుడు దుష్టుని కీడు నుండి మేము తప్పించబడతామని గుర్తు చేసుకున్నట్టుకు, అనుదిన ధ్యానములు అనుదినము దేవుని మాటలు వింటున్న వారందరూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు దర్శించిన విషయాలన్నీ గుర్తించి స్తుతించి ఆరాధిస్తూ నూతన హృదయముతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు సహాయం చేయమని, ఇంకా యేసుని ఎరగని వారికి నీ ప్రేమను ప్రకటించుటకు ఈ సందర్భంగా కృప చూపించమని క్రీస్తును నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు పారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి తెలియజేస్తూనే ఉండండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు ఈ మధ్య కొంతమంది పండగ హడావిడిలో కొన్ని తక్కువ మంది వాట్సాప్లు పంపిస్తున్నారు. మీ అనుకూలతను బట్టి మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపించండి. ప్రభువును స్తుతిద్దాం. మరి వీక్షిస్తున్నారా? వర్తమానాలు వినండి. సంవత్సరాంతంలో వచ్చే ప్రతి సందేశం మనకి ఎంతగానో హెచ్చరికగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పనులున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఆలకించి హృదయంలో భద్రపరచుకోవటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.